నమస్కారం. భారతీయ చరిత్రలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అయిన మౌర్య సామ్రాజ్యం గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా ఒకే పాలన కిందకు తెచ్చిన ఘనత వాళ్లది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారికి ఇది చాలా ముఖ్యమైన చాప్టర్. దీని నుండి ప్రశ్నలు లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. సరే, ఇక మొదలు పెడదామా? అసలు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా కట్టగలిగారు? దాని వెనకున్న రహస్యమేంటి? ఒక సామాన్యుడు, ఒక ఆచార్యుడి సహాయంతో అప్పటికే ఉన్న ఒక పవర్ఫుల్ రాజవంశాన్ని ఎలా కూల్చగలిగాడు? వాళ్ల పరిపాలన ఎలా ఉండేది? వాళ్ల ఆర్థిక వ్యవస్థ అంత బలంగా ఎలా ఉండేది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుంటూ ముందుకెళ్దాం. ఓకే, ఈరోజు మనం ఏమేం టాపిక్స్ కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా మౌర్య సామ్రాజ్యానికి ఒక చిన్న ఇంట్రడక్షన్. ఆ తర్వాత చంద్రగుప్తుడు, అశోకుడు లాంటి గ్రేట్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, ఎకానమీ, సొసైటీ, ఆర్ట్ ఎలా ఉండేదో చూసి ఫైనల్గా ఆ సామ్రాజ్యం ఎందుకు పతనమైంది, వాళ్లు మనకు మిగిల్చిన వారసత్వమేంటో చర్చిద్దాం. సరే, ఏదైనా ఒక చరిత్ర గురించి మనం తెలుసుకోవాలంటే మనకు కొన్ని ఆధారాలు అంటే సోర్సెస్ కావాలి. మరి దాదాపు 2300 ఏళ్ల కిందటి మౌర్యుల కథను మనకు చెప్పిన ఆ ఆధారాలేంటి ఇప్పుడు చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. మౌర్యుల స్టోరీ మనకు చెప్పడానికి ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నారన్నమాట. ఒకరు ఆ సామ్రాజ్య నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన చాణక్యుడు లేదా కౌటిల్యుడు. ఆయన రాసిన అర్థశాస్త్రం అనేది అప్పట్లో ఒక గవర్నమెంట్ ఎలా నడవాలో చెప్పే రూల్ బుక్ లాంటిది. ఇక రెండో వ్యక్తి గ్రీకు రాయబారి మెగస్తనీస్. ఆయన రాసిన ఇండికా గ్రంథం ఒక ఫారినర్ కళ్లతో ఆనాటి భారతదేశం ఎలా ఉండేదో మనకు చూపిస్తుంది. ఈ రెండు మెయిన్ సోర్సెస్తో పాటు మన పురాణాలు, బౌద్ధ జాతక కథలు కూడా చాలా సమాచారాన్ని అందిస్తాయి. ఏ గొప్ప సామ్రాజ్యం వెనుకైనా కొందరు గొప్ప నాయకులు ఉంటారు. మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మించి దాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లిన ఆ హీరోలెవరో ఇప్పుడు చూద్దాం. ఈ ముగ్గురు మౌర్య చరిత్రకు 3 పిల్లర్స్ లాంటివాళ్లు. ఫస్ట్ ఫౌండర్ చంద్రగుప్త మౌర్యుడు, తర్వాత తండ్రి సామ్రాజ్యాన్ని కాపాడి ఇంకా విస్తరింపచేసిన బిందుసారుడు, ఇక ఫైనల్గా చరిత్ర గతిని మార్చిన అశోక చక్రవర్తి. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. కథ ఇక్కడే మొదలవుతుంది. ఒకవైపు చాణక్యుడి బ్రెయిన్, మరోవైపు చంద్రగుప్తుడి పవర్. ఈ రెండూ కలిశాయి అప్పటి మగధను పాలిస్తున్న నందవంశాన్ని ఓడించి పాటలీపుత్రంలో మౌర్య సామ్రాజ్యానికి పునాది వేశాయి. అక్కడితో ఆగలేదు. అలెగ్జాండర్ సేనాని అయిన సెల్యూకస్ నికేటర్ను కూడా ఓడించి మొట్టమొదటిసారిగా నార్త్ ఇండియా మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చాడు చంద్రగుప్తుడు. గొప్ప తండ్రికి తగ్గ కొడుకు బిందుసారుడు. చంద్రగుప్తుడిచ్చిన సామ్రాజ్యాన్ని కాపాడ్డమే కాదు, దాని సౌత్ ఇండియా వైపు కూడా విస్తరించాడు. ఆయన పరాక్రమానికి భయపడి గ్రీకులు అతన్ని అమిత్రుకేట్స్ అని పిలిచేవారు, అంటే శత్రువులను నాశనం చేసేవాడు అని అర్థం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, తండ్రి జైనిజం ఫాలో అయితే బిందుసారుడు అజీవిక అనే మరో శాఖను ఆదరించాడు. ఇక ఇప్పుడొస్తుంది అస్సల్ హీరో అశోకుడు. ఆయన పాలనలోనే మౌర్య సామ్రాజ్యం తన పీక్ స్టేజ్కి చేరింది. ఆల్మోస్ట్ ఇండియా మొత్తం ఆయన కంట్రోల్లోకొచ్చింది. కాని ఒకే ఒక్క యుద్ధం, అదే కళింగ యుద్ధం, ఒక చక్రవర్తి జీవితాన్నే కాదు, యావత్ సామ్రాజ్య భవిష్యత్తునే మార్చేసింది. ఒక యుద్ధం ఒక మనిషిని ఎంతలా మారుస్తుంది? కత్తిపట్టిన ఒక యోధుడు శాంతిని బోధించే ఒక ప్రవక్తగా ఎలా మారాడు? అశోకుడి జీవితంలోని ఆ అద్భుతమైన పరిణామాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ డేట్ క్రీస్తుపూర్వం 261. దీన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కళింగ యుద్ధభూమిలో లక్షలాది మంది చనిపోవడం, అంతకంటే ఎక్కువ మంది గాయపడటం చూసి అశోకుడి గుండె కరిగిపోయింది. ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు, ఇకపై యుద్ధభేరీలు అంటే భేరీఘోష ఉండదు, కేవలం ధర్మఘోష అంటే ధమ్మఘోష మాత్రమే ఉంటుందని ప్రకటించాడు. ఇది చరిత్రలోనే ఒక గొప్ప పరివర్తన. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఒక పాయింట్ ఉంది. అశోకుని ధమ్మం అంటే బౌద్ధమతం అనుకుంటారు, కాని అది నిజం కాదు. ధమ్మం అనేది ఒక మతం కాదు, అదొక నైతిక ప్రవర్తన నియమావళి, అంటే ఒక కోడ్ ఆఫ్ కండక్ట్. ప్రజలు ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి, పెద్దలను గౌరవించాలి, జంతువులను హింసించకూడదు, ఇలాంటి మంచి విషయాలు చెప్పేదే ధమ్మం. ఈ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ధమ్మ మహామాతృలు అనే స్పెషల్ ఆఫీసర్లను కూడా నియమించాడు. ఇంత పెద్ద సామ్రాజ్యం అనే బండి నడవాలంటే
దానికి ఒక పవర్ఫుల్ ఇంజిన్ ఉండాలి కదా. ఆ ఇంజనే వాళ్ల పరిపాలనా వ్యవస్థ. మౌర్యుల అడ్మినిస్ట్రేషన్ ఎలా పనిచేసిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఎగ్జామ్స్కి ఈ సెక్షన్ నుండి క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. మౌర్యుల పరిపాలనకు బేస్ చాణక్యుడి సప్తాంగ సిద్ధాంతం. సప్తా అంటే 7, అంగ అంటే భాగాలు. చాణక్యుడేమంటాడంటే, ఒక రాజ్యం కూడా మన శరీరం లాంటిదే. దానికి 7 ముఖ్యమైన భాగాలుంటాయి. రాజు తల అయితే, మంత్రులు కళ్ళు, ఖజానా నోరు, సైన్యం చేతులు. ఇలా ఈ 7 అంగాలు సరిగ్గా పనిచేసినప్పుడే రాజ్యం ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. సరే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లోని కీ అఫీషియల్స్ని చూద్దాం. ఈ టేబుల్లో మొదటి 2 పేర్లు సన్నిధాత మరియు సమాహర్త. చాలా చాలా ఇంపార్టెంట్. సన్నిధాత అంటే ట్రెజరీ ఆఫీసర్, అంటే ఫైనాన్స్ మినిస్టర్ లాంటివాడు. ఖజానా మొత్తం ఈయన కంట్రోల్లో ఉంటుంది. ఇక సమాహర్త అంటే కలెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ. ట్యాక్సులు వసూలు చేయడం ఈయన పని. మ్యాచ్ ద ఫాలోయింగ్లో తరచుగా అడిగే ప్రశ్నే ఇది. మనకిప్పుడు స్టేట్స్ ఉన్నట్లే మౌర్యులు కూడా తమ సామ్రాజ్యాన్ని కొన్ని ప్రావిన్సెస్గా, అంటే రాష్ట్రాలుగా విభజించారు. వాటిలి ముఖ్యమైనవి చూస్తే, ఉత్తరాన యూనివర్సిటీ సెంటర్ అయిన తక్షశిల, పశ్చిమాన ట్రేడ్ సెంటర్ అయిన ఉజ్జయిని, తూర్పున మెయిన్ క్యాపిటల్ పాటలీపుత్ర, ఇంకా దక్షిణాన గోల్డ్ మైన్స్కి ఫేమస్ అయిన సువర్ణగిరి. ఈ ప్రావిన్సెస్ వాటి క్యాపిటల్స్ని మ్యాప్ పాయింటింగ్ లాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, గవర్నమెంట్కి డబ్బులెలా వస్తాయి? వాళ్ల మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? ముఖ్యంగా 3. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అగ్రికల్చర్ మీదే వేసే పన్ను. రైతులు పండించిన పంటలో 4వ వంతు నుండి 6వ వంతు వరకు ట్యాక్స్ కట్టాలి. రెండోది గనులు, అడవులు, ఉప్పు లాంటి సహజ వనరులు. వీటిపై ప్రభుత్వానిదే పూర్తి అధికారం. మూడోది ట్రేడ్ మీద వేసే టోల్ ట్యాక్స్లు. ఆ కాలంలో వాళ్లు వాడిన పంచ్ మార్క్డ్ కాయిన్స్ వాళ్ల ఎకానమీకి నిదర్శనం. రాజులు, యుద్ధాలు, పరిపాలన ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆ కాలంలో సాధారణ ప్రజల జీవితమెలా ఉండేది? వాళ్లు ఎలాంటి అద్భుతమైన కళలను మనకు వారసత్వంగా అందించారు? ఇప్పుడు చూద్దాం. మెగస్తనీస్ తన ఇండికాలో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. భారత సమాజంలో 7 వర్గాలున్నాయని రాశాడు. ఫిలాసఫర్స్, రైతులు, సైనికులు, ఇలా. ఇది చూస్తే మనకొక డౌట్ వస్తుంది. మన సాంప్రదాయ చాతుర్వర్ణ వ్యవస్థకు దీనికి సంబంధం లేదు కదా అని. కరెక్ట్. ఎందుకంటే మెగస్తనీస్ కులం ఆధారంగా కాకుండా ప్రజలు చేసే వృత్తి ఆధారంగా ఈ క్లాసిఫికేషన్ చేశాడని హిస్టారియన్స్ నమ్ముతారు. మౌర్యుల కాలం నాటి కళను మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి రాజకళ, అంటే కోర్ట్ ఆర్ట్, అంటే రాజులు డబ్బులిచ్చి వాళ్ల పర్యవేక్షణలో కట్టించిన పెద్ద పెద్ద రాజభవనాలు, అశోకుని స్తంభాలు, స్తూపాలు లాంటివి. రెండోది జానపద కళ, అంటే పాపులర్ ఆర్ట్, అంటే సాధారణ ప్రజలు తమంతట తాము తయారు చేసుకున్న యక్షిణి విగ్రహాలు, మట్టిబొమ్మల వంటివి. మౌర్యుల కట్టడాలు, వాళ్ల ఆర్కిటెక్చర్ ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. మౌర్యుల తర్వాత కొన్ని వందల ఏళ్లకు ఇండియాకొచ్చిన చైనా యాత్రికుడు ఫాహియాన్ పాటలీపుత్రంలో శిథిలావస్థలో ఉన్న రాజభవనాన్ని చూసి షాకయ్యాడు. అప్పో, ఇవి మనుషులు కట్టినవి కావు, దేవుళ్లే నిర్మించుంటారు అని ఆశ్చర్యపోయాడు. అంటే అవి ఎంత గ్రాండ్గా ఉండేవో ఆలోచించండి. మౌర్యుల కళాఖండాల్లో ఇవి కొన్ని మాస్టర్ పీసెస్. మొదటిది సారనాథ్లోని సింహరాజధాని. ఇదే మన నేషనల్ ఎంబ్లెమ్. అవును, మనం గర్వంగా చెప్పుకునే మన జాతీయ చిహ్నం మౌర్యుల కాలం నాటిదే. ఇంకా ఒకే రాయి నుంచి చెక్కిన అద్భుతమైన స్తంభాలు, సన్యాసుల కోసం తొలిచిన బరాబర్ గుహలు, బుద్ధుడి అవశేషాలపై కట్టిన సాంచీలాంటి గొప్ప స్తూపాలు, ప్రతి ఒక్కటీ ఒక అద్భుతమే. ఏ సామ్రాజ్యానికైనా ఒక ముగింపుంటుంది. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమే పతనమైంది. మరి అంతటి గొప్ప మౌర్య సామ్రాజ్యం ఎందుకు, ఎలా పతనమైందో ఇప్పుడు చూద్దాం. మౌర్య సామ్రాజ్యం పతనానికి ఒక్క కారణం అని మనం చెప్పలేం. చాలా కారణాలున్నాయి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, అశోకుడి తర్వాత వచ్చిన రాజులు అంత సమర్థులు కాదు. రెండోది, అశోకుడి అహింసా విధానం వల్ల సైన్యం బలహీనపడిందని కొందరు చరిత్రకారులు అంటారు. దీనికి తోడు ఆర్థిక సమస్యలు, కొన్ని రాష్ట్రాల్లో ప్రజలపై అణిచివేత, ముఖ్యంగా నార్త్ వెస్ట్ సరిహద్దును పట్టించుకోకపోవడం ఇవన్నీ కలిశాయి. చివరికి క్రీస్తుపూర్వం 185లో చివరి మౌర్య రాజు బృహద్రథుడిని అతని కమాండర్ ఇన్ చీఫ్ అయిన పుష్యమిత్ర శుంగుడే హత్య చేయడంతో ఈ మహాసామ్రాజ్యానికి తెరపడింది. సరే,
ఈ మొత్తం విశ్లేషణను ఒక పెద్ద ప్రశ్నతో ముగిద్దాం. అశోకుడు ప్రపంచానికి అందించిన శాంతి, అహింస అనే గొప్ప సందేశమే అంతిమంగా తన సామ్రాజ్య పతనానికి దారితీసిందా? ఇది చరిత్ర మన ముందుంచిన ఒక ఆలోచింపజేసే ప్రశ్న. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఆలోచించండి. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.